మహబూబాబాద్ జిల్లా బోడగుట్ట తండాలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. భారీ మొత్తంలో బెల్లం పానకంను ధ్వంసం చేశారు. బెల్లం, పటిక, నాటుసారాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో నాటుసారా పెట్టిన వారిపై 14 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, నాటుసారాను ఎవరు పెట్టవద్దని, పెడితే పీడీ యాక్ట్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత చదువుకొని సన్మార్గంలో నడవాలని, చెడు మార్గంలో నడవవద్దని విజ్ఞప్తి చేశారు. అందరు మాత్రం పని చేసుకోండి దయచేసి. ఇంకోసారి పెడితే మాత్రం పీడీ యాక్ట్ పెడతాం. ఒక కేసు అని 2 కేసు పీడీ యాక్ట్ పెడతాం. ఒక పీడీ యాక్ట్ కనీసం ₹1,00,000 ఖర్చు అయితే అప్పుడు 10 కుంటలు జాగా అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. 9 నెలలు సార్, మినిమం 6 నుంచి 9 నెలలు మినిమం పోతుంది పీడీ యాక్ట్. వెనకాల పిల్లలు ఏమవుతారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, నువ్వు వెళ్ళిపోతే భార్య ఏం చేస్తుంది, పిల్లలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. గతంలో మహబూబాబాద్ జిల్లాలో 14 పీడీ యాక్ట్ పెట్టిన వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి. మహబూబాబాద్ జిల్లా నుంచి నేను నమస్కారం అండి. ఈరోజు ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ భాగంగా ఇక్కడ వచ్చేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఎందుకు వచ్చారా అంటే, గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈరోజు ఇక్కడ 1 జూన్ నుంచి 31 ఆగస్ట్ వరకు మన తెలంగాణ రాష్ట్ర ఈ గుడుంబ రైతు చేయాలి. సో దాని భాగంగా ఇప్పుడు మొత్తం స్టేట్ చూస్తే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ టాప్ నెంబర్లో ఉంది. ఆల్మోస్ట్ 40% ఎస్టీ పాపులేషన్ ఉంది. గుడుంబ ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో నడుస్తుంది, అట్లా రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఇది ఒక సోషల్ మినేస్ ఉంది. సో ఇది కంప్లీట్ ఇరాడికేట్ చేయాలి. దాని భాగంగా పైనుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ప్లస్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వచ్చి కొంచెం సపోర్ట్ చేయండి అట్లా చెప్పిన తర్వాత పోలీస్ శాఖ తరఫున 100% నెక్స్ట్ 3 months కాకుండా ఈ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కంప్లీట్లీ గుడుంబ రైతు చేయడానికి 100% సపోర్ట్ ఇస్తారు. ఆ రోజు కూడా చెప్పినా, ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నా మీ ముందు కూడా. సో ఈ రోజు ఇక్కడ అర్లీ మార్నింగ్ వచ్చి మీకు ఇబ్బంది పెట్టడానికి లేదు, బట్ ఒక అవగాహన కలపడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ గుడుంబ తాగితే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ జరుగుతాయి. సో చాలా మంది ఇంతకుముందు గతంలో చనిపోయారు, ప్లస్ పాయిజనింగ్ కూడా అవుతుంది. నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను, అక్కడ కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి. సో మళ్ళీ ఒకసారి మేము మీకు ఒక విజ్ఞప్తి చెప్తున్నా. సో డోంట్ టేక్ ఇట్ లైట్లీ. కొంతమంది ఆఫీసర్ వస్తారు, కొంతసేపు ఇది ఎన్ఫోర్స్మెంట్ చేసి వెళ్ళిపోతారు, అట్లా లేదు. గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది ఈసారి. 100% ఇప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్పిన ప్రకారం ఓన్లీ కేసెస్ పెట్టడం కాదు, 100% పీడీ యాక్ట్ పెట్టాం. వాళ్ళు కూడా పెడతారు, పోలీస్ శాఖ తరఫున కూడా 100% పీడీ యాక్ట్ జరుగుతుంది. సో ఇప్పుడు నాట్ ఓన్లీ గుడుంబ, చాలా మంది నాకు ఐడియా ఉంది. లాస్ట్ ఒక 3 months నుంచి నేను ఇక్కడ ఎస్పీగా వచ్చినప్పటి నుంచి మినిమం ఒక 20 కేసెస్లను ఈ బ్లాక్ జాగరీ దొరికిపెట్టినాం. సో బ్లాక్ జాగరీ, అల్లం గిల్లం ఎవరు కూడా ఆ బిజినెస్ లో రావద్దు. చాలా వెహికల్స్ చేసినాం ఆల్రెడీ. చాలా మంది మీద కేసెస్ బుక్ చేసినాం. ఈ పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. సో మరి ఒకసారి మీకు అందరికీ ఒక విజ్ఞప్తి ఉంది, ఈ మీరు వేరే బిజినెస్ స్టార్ట్ చేయండి. రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి గవర్నమెంట్ తరఫున. పాత అదే గతంలో కూడా గవర్నమెంట్ తరఫున ఐ థింక్ 2 lakhs ఇచ్చి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు గవర్నమెంట్. సో ఈసారి కూడా గవర్నమెంట్ తరఫున కొన్ని అట్లా వస్తాయి. సో అనవసరంగా మీరు ఇది చేసి, ఎస్పెషలీ లేడీస్, సో మీరు ఏం పని లేదు, అది లేదు, ఇది చేయాలి అట్లా ఆలోచించవద్దు. మీరు 100% మనం అందరూ సహకరించి ఈ మహబూబాబాద్ జిల్లా గుడుంబ రహిత్ చేయడానికి మనం అందరూ కోఆపరేట్ చేయాలి.